నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి ఇంద్రగంటి జానకి బాల గారు రచించిన నిజానికి అబద్ధానికి మధ్య ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దామండి. అత్తగారు మామగారు అడ్డున్నారు కనుక కానీ లేకపోతే ఒక ఆట ఆడించాలనే సరదా ఉన్న మనిషి వెంకటలక్ష్మి. తన కొడుకుని పెంపుకి ఇవ్వబోతున్నాం కదా అని ఆమెతో మంచిగా ఉందామని ఎప్పుడూ అనుకోదు. ఎవరి కోసం దత్తత తీసుకుంటుంది? తన కోసమే కదా, తలకరువు పెట్టేందుకే కదా. పెంచుకున్నాక డబ్బు ఇవ్వకేం చేస్తుంది అనే ధోరణిలో ఉంటుంది. పైగా తను కాబట్టి కన్నబిడ్డని దత్తత ఇస్తోందని తనను చూసి తనే గొప్పపడిపోతూ ఉంటుంది. మాకేమైనా మా పిల్లలు బరువా? ఏదో అయిన పిల్ల, మనం చూడకపోతే ఎవరు చూస్తారు అని చేయటం కానీ అంటూ ఉంటుంది అత్తగారితో. కాంతమ్మకి కూడా కోడలు చెప్పింది సబబుగానే అనిపిస్తుంది. కూతురు సత్యవతి కాస్త ఒదిగి అణిగిమణిగి ఉంటే బాగుండని అనిపిస్తుంది ఆమెకు. రేపు తాము చనిపోయినా ముందు ముందు సత్యవతిని చూడాల్సిన వాళ్ళు వాళ్లే కదా అనుకుంటుంది. అందుకే కోడలేమైనా అన్నా సత్యవతినే కేకలేసి కోడల్ని వెనకేసుకొస్తుంది. ఇందువలన సత్యవతికి తల్లంటే ప్రేమగా ఉండదు. తల్లితో కష్టం సుఖం మనసులో మాట చెప్పుకోవాలని అనిపించదు. మరీ బాధగా ఉంటే సుశీల వదిన దగ్గరకు పోయి కడుపులో మాట చెప్తూ ఉంటుంది. ఏమే సత్యవతి, కందిపప్పు అయిపోయి వచ్చింది, కందులు వేయించాలన్నాను. ఎక్కడికి పెత్తనాలు, అప్పుడే 3 అయిపోయింది. కందులు ఎప్పుడు వేయిస్తావు, ఎప్పుడు వంట చేస్తావు అంటూ కాంతమ్మ సాగదీసింది. కందుల పని రేపు చూస్తానులే, వంట చేస్తా కాస్త ఆగి అంది విసురుగా సత్యవతి. ఏమిటా విసురు? నువ్వు చెయ్యకపోతే పనేం ఆగిపోతుంది అనుకోక. నాకు నలతగా ఉండటం వల్ల నీ మీద ఆధారపడాల్సి వస్తుంది అంటూ ఉస్సురని కూర్చుంది కాంతమ్మ. ఎందుకమ్మా అలా గింజుకుంటావు? నేనేం చెయ్యను అనలేదుగా. రేపు చేస్తా, నాకు ఈరోజు కుదరలేదు అంది. అవునులేవే, నీకు ఈ మధ్య పొగరెక్కింది అంది కాంతమ్మ. అవును ఎక్కింది, అయితే ఏమిటి? తాలేకరేసింది సత్యవతి. వెంటనే వెంకటలక్ష్మి కల్పించుకుని, పోనీలేండి అత్తగారు, నేనున్నానుగా, చేస్తాను అంది. అదేమిటమ్మాయి అలా అంటావు? పచ్చి బాలింతరాలువు. 3వ పురుడు పుట్టింట్లో పోయకూడదని ఇక్కడున్నావు కానీ అప్పుడే మీ నాన్న 3 ఉత్తరాలు రాశారు అంది కాంతమ్మ. అయ్యో పాపం, మరి కోడల్ని పంపలేకపోయావా మరి అని సత్యవతి వదిన వైపు తిరిగి వేళకోళంగా, నేను చేస్తాలే వదిన, రేపు వేయిస్తానంటే ఊరుకోదు, నువ్వే చెప్పు, ఆవిడ అత్తగారు నీకా నాకా అంది. వెంకటలక్ష్మి కూడా నవ్వుతూ పోన్లేస్తూ అంది. నీ ముఖానికి అత్తగారు అందాలు ఉంటే నా రాతిలా ఎందుకుంటుంది అంటూ దీర్ఘం తీసింది కాంతమ్మ. సత్యవతి చకచకా వంట మొదలుపెట్టింది. అది కాస్త చేసి అక్కడ పారేస్తే సుశీల దీన్ని చూసి రావచ్చు అనుకుంటూ పనిలో పడింది. సత్యవతి సుశీల ఇంట్లో అడుగు పెట్టేసరికి అంతా నిశ్శబ్దంగా ఉంది. వదినా, సుశీల వదినా అంటూ లోపలికి అడుగుపెట్టింది. ఎవరూ పలకలేదు. ఏమయ్యారంతా, ఇల్లు బావురమంటోంది అంటూ లోపలికి వెళ్ళబోతూ ఉంటే అప్పుడే లేచి వస్తున్న సుశీల కనపడింది. ఆమె అక్కడే నేల మీద పడుకునుంది. మూర్తీభవించిన శోకంలా ఉన్న సుశీలను చూసి గతుక్కుమంది సత్యవతి. ఏమైంది వదినా, ఏమిటి అంది భయంగా. ఏముంది సత్తి, చచ్చిపోవాలనుంది. ఇంకా ఎందుకు ఈ బతుకు? ఎవరి కోసం? ఎవరి ఆదరణ ఆప్యాయత పొందటానికి? ఏమీ లేదు. పిల్లలు కూడా వాళ్ళ సంసారాలు ఏర్పడి బాగానే ఉన్నారు అంది సుశీల. ఏమైంది వదినా? ఇంకా ఏం కావాలి? కాముడు వచ్చి వెళ్ళిందిగా, నానా రభస చేసింది. పాపం ఆ పిల్లని కూడా అనరాని మాటలంది అంది ఏడుస్తూ. నాకు అర్థం కావటం లేదు వదినా, ఈ సంగతి కాముడు ఎందుకు అంతగా పట్టించుకుని వేపుకు తింటుందో నాకు అర్థం కావట్లేదు అంది సత్యవతి. నా కర్మే, దానికి కఠినమైన మనసు అది. ఇప్పుడు ఏం చేస్తావు వదినా? నేనేం చేయగలను? ఏమే సత్యవతి, నేను లేకపోయినా వాసు నువ్వు జాగ్రత్తగా చూస్తావుగా. అవేం మాటలే, నువ్వు కాస్త ఊర్పుగా నిదానంగా ఉండాలి. చచ్చేవి చేస్తాము, బతికి సాధించాలి కానీ ఓదారుస్తూ అంది సత్యవతి. అయ్యో, ఇంకా సాధించేదేముంది? నాకే ఆశ లేదు. నిజం, కాముడు పెళ్ళవ్వాలని ఈ బొందులో ప్రాణాలు ఒగ్గబట్టుకుని ఉన్నాను. ఇక పర్వాలేదు, దాని బతుకు అది బతుకుతుంది. అదృష్టం కొద్దీ జగ్గుకి మంచి పిల్ల వచ్చింది. దురదృష్ట జాతకుడు వాసు.
వాడు పుట్టడం నాకు శాపమో వాడికే శాపమో తెలియదు, కానీ నేను ఈ బాధ భరించలేకుండా ఉన్నాను. సుశీల వెక్కి వెక్కి ఏడ్చింది. చచ్చా, ఊరుకో వదినా, ఇంట్లో ఎవరూ లేరా? కావుణ్ణి దింపి రావటానికి మీ అన్నయ్య వెళ్ళారు. కోడలు ఆ వీధికి పుట్టినరోజు పేరంటానికి వెళ్ళింది. నేనెంతో బతిమాలితే వెళ్ళింది. పైగా వాసన కూడా తీసుకువెళ్ళింది చెప్పింది సుశీల. మళ్ళీ గొడవ ఏమన్నా జరిగిందా వదినా? గొడవ జరగని రోజు అంటూ ఉండదు. నే పోయినా నువ్వు ఆ పసికందుని కాస్త కనిపెట్టుకుని ఉండవే. అవేం మాటలు వదినా, నువ్వు అలా అంటుంటే నాకేమిటో చాలా భయం వేస్తుంది అంది సత్యవతి. భయం ఎందుకే? నా మటుకు నాకు బతకటానికే భయంగా ఉంది. చావులో ఏముంది? ఇద్దరూ కాసేపు నిశ్శబ్దంగా కూర్చున్నారు. కాసేపు ఆగి, నేను వెళ్తా వదినా, బాగా పొద్దుపోయింది అంటూ బయలుదేరింది సత్యవతి. ఆమె మనసంతా కలతగా ఉంది. సుశీల మాటలు ఆమెకు భయం కలిగిస్తున్నాయి. బాధతో ఆమె హృదయం గిజగిజలాడిపోతుంది. ఎవరికి చెప్పుకోవటానికి లేదు, పెదవి విప్పేందుకు లేదు. రామబ్రహ్మం మాట పలుకు లేకుండా నిశ్శబ్దంగా పడుకున్నాడు. నిద్రపోకుండా అలా నిశ్శబ్దంగా పడుకోవటం అలవాటు లేదు. అందుకే వెంకటలక్ష్మి వెంటనే పసిగట్టేసింది. ఏమిటి అలా ఉన్నారు అంది దుప్పటి సర్దేస్తూ. అబ్బే ఏం లేదు అన్నాడే కానీ అతని కంఠంలో చాలా ఉంది అనే ధ్వని వినిపిస్తోంది. వెంకటలక్ష్మి ఆవలించకుండానే పేగులు లెక్క పెట్టగల సమర్థురాలు. అందుకే ఆమె ఊరుకోలేదు. ఏమీ లేకపోవటం ఏమిటి, మీ ముఖం అద్దంలో చూసుకోండి అంది. నాకు అర్థం ఎందుకులే, నువ్వు ఉన్నావుగా అని అటు తిరిగి పడుకున్నాడు. సరసాలకేం కానీ అసలు ఏం జరిగిందో చెప్పండి అంది. అసలు విషయం చెప్తేనే కానీ వెంకటలక్ష్మి ఊరుకోదని రామబ్రహ్మానికి స్పష్టంగా తెలుసు. జాప్యం చేసిన కొద్దీ మరింత రాద్ధాంతం రాభస. అందుకే అతను చెప్పేయటానికే సిద్ధపడ్డాడు. ఎటు ఈరోజు కాకపోతే రేపైనా తెలిసేదే. అందుకే భార్య మొహంలోకి చూసి, డబ్బు సమకూరలేదు వెంకీ అన్నాడు. ఒక్కసారిగా వెంకటలక్ష్మి గతుక్కుమంది. అంతలోనే ఆమె ముఖం కోపంతో ఎర్రబడింది. ఎందుకుంటా అంది వెటకారంగా. పేరయ్య తాత దగ్గరికి వెళ్ళాను. డబ్బు వడ్డీలకు తిరుగుతోందని, నోట్లు మళ్ళీ మొన్ననే తిరగరాశానని అన్నాడు. అయితే మాత్రం మనకు అవసరం వస్తే కూడా అడగకూడదా అంది. అంటే మనకు అవసరం ఉండదని అనుకుని తాతయ్య అలా చేసుంటాడు. ఆయన ఇష్టమేమిటి చేసేయటానికి? మనతో ఒక మొక్కైనా అనలేదు. అసలు మన డబ్బు మనకివ్వటానికి ఏమిటి ఆ ముసలాడికి? తప్పు వెంకీ, పెద్ద ఆయన అలా అనకూడదు. పెద్దతనం నిలబెట్టుకుంటే ఉంటుంది. అదంతా ఎందుకు కానీ మన సంగతి ఏమిటి అంది ఆతృతగా. నేను అదే ఆలోచిస్తున్నాను. చేయించటం ఖాయం, కాకపోతే కాస్త అటు ఇటు అన్నాడు. భార్య ఎక్కడ అలిగి కూర్చుంటుందోనని. అయినా వెంకటలక్ష్మి తక్కువదేమీ కాదు. అయినా ఈ డొంక తిరుగుడెందుకు, సూటిగా సత్యవతిని అడగండి అంది. అడగొచ్చుననుకో. ఇనుకో కాదు, మీరు అడగండి. రేపు తెల్లారాక అడుగుతాను. ఎందుకు రేపు వరకు ఆగటం? ఇదేమన్నా అర్ధరాత్రి? నిండా 7 గంటలు కాలేదు. వంటింట్లో పనిలో ఉంది. మీరు వెళ్ళి అడగండి. నేను ఈ చుట్టుపక్కల ఉండనులేండి. మరొక్క మాట, నేనేదో బలవంతంగా అడిగించాననబోకండి, బాగుండదు అంది. రామబ్రహ్మానికి తెలుసు ఇక తప్పదని. నెమ్మదిగా లేచి వంటింట్లోకి వెళ్ళాడు. సత్యవతి కందిపచ్చడి రుబ్బుతోంది. ఏమిటే సత్తి, ఇక వంట కాలేదా అంటూ పలకరించిన అన్నయ్యను చూసి అవాక్కైపోయింది సత్యవతి. అతను అలా రావటం ఆమెకు కొత్తగా అనిపించింది. వెంటనే సర్దుకుంది. ఆకలిస్తుందేమో వచ్చి ఉంటాడనుకుంది. అయిపోయింది. ఏం ఆకలిస్తుందా? ఇదిగో 10 నిమిషాలు అంది. అబ్బే, కంగారేమీ లేదు, ఆకలి లేదు, నెమ్మదిగా చేయి, పర్వాలేదు అన్నాడు. అతని మాటల్ని బట్టి కొంచెం అర్థమైంది సత్యవతికి. ఏదో రాచకార్యం నిర్వహించబోతున్నాడని. వెంటనే ఆమె గంభీరమైపోయింది. ఇంతలో కాంతమ్మ అటుగా వచ్చి, ఏమిట్రా రామో ఇక్కడ కూర్చున్నావు అంది. ఆ సమయంలో తల్లి అక్కడికి రావటం అతనికి నచ్చలేదు. ఆమె ఏ క్షణానికి ఎలా మాట్లాడుతుందో ఎవరికీ తెలీదు. తన అదృష్టం బాగుంటే ఇవ్వవే, పోయిందే ఉంది, మీలో మీరు సర్దుకోకపోతే ఎలా అనగలదు. లేకపోతే దాని డబ్బు ఎందుకురా, తప్పు కదూ, ఆడపిల్ల డబ్బు తినకూడదు అని తనకే ఎదురు తిరగగలదు. అందుకే సందేహిస్తూ కూర్చున్నాడు. కాంతమ్మ గోరుచిక్కుడుకాయలు ముందేసుకుని కూర్చుంది రేపటి వంట కోసం. అతను ఒక్క క్షణం ఆలోచించాడు.
ఇప్పుడు తను ఈ సంగతి అడగకుండా లోపలికి వెళ్ళినా వెంకటలక్ష్మి కొరికేస్తుంది. ఏదో ఒకటి తేలిపోవటమే మంచిది. ఏమే సత్యవతి, నీ డబ్బులో నుంచి నాకు కొంచెం కావాలి అన్నాడు. సత్యవతి కూడా అన్న మనసులోని భావం ఇట్టే గ్రహించింది. ఆశ్చర్యంగా చూసి, అదేమిటన్నయ్య కొత్తగా అడుగుతున్నావు అంది. అవునే, నాకు ఒక 10,000 ఇవ్వు, నా పంటలో ఇస్తాను అన్నాడు ధైర్యంగా. ఎందుకు అంది చటుక్కున. రామబ్రహ్మం అబద్ధం ఆడదలుచుకోలేదు. సున్నితంగా నవ్వుతూ, మీ వదినకు చంద్రహారం చేయిస్తానని మాటిచ్చాను, మగపిల్లవాడు పుడితే, అందుకని. అతని మాటలు పూర్తి కాకుండానే కిసుక్కున నవ్వింది హేళనగా. కాంతమ్మ అందుకుంది. ఏమిరా, మగపిల్లాడంటే గొప్ప, ఆవిడ అనుకుంటే ఆడో మగో కానేయగలదా అంది. తల్లి మాటలు బాధ కలిగించిన రామబ్రహ్మం బయటపడలేదు. అతనికి తల్లి ఏ క్షణాన్ని ఎలా మాట్లాడుతుందోననే భయం ఉండనే ఉంది. అందుకే, ఏదో లేవే, నాకు మగపిల్లాడు కావాలనిపించి అడిగాను, కన్నది కదా అన్నాడు. హోయబ్బో, మాలవు పెళ్ళం. అవును రాము, నీకు మగపిల్లాడు ఉన్నాడుగా, మళ్ళీ ఎందుకు అడిగావురా అంది. రామబ్రహ్మానికి మంచి అవకాశం దొరికింది. అదేమిటమ్మా, అందరం ఒకలాగే ఉంటామా? నేను పైకి మాట్లాడను కానీ సత్యవతి అంటే నాకెంతో ప్రేమ. దాని బతుకల్లా తెల్లారిందని నాకెంతో జాలి. దానికి ఒక దారి, ఒక ఆశ ఉండాలి కదా. అందుకే నా కొడుకుని దాన్ని పెంచుకోవటానికి ఇచ్చేస్తున్నా అన్నాడు. కాంతమ్మ ఒక్కసారిగా కరిగి నీరయింది. తన కొడుకు అంత దయగా ఆ మాట అనటం ఆమెకెంతో ఆనందాన్ని కలిగించింది. దాన్ని అంటుకునే తన కూతురి బతికిలా అయిందే అన్న బాధ కూడా ఆమెను కలిచివేసింది. ఏది ఏమైనా ఉన్నంతలో ఇది గొప్ప సంగతే. అన్నదమ్ములకు ఆ మాత్రం అపేక్ష ఉంటే సత్యవతి అదృష్టవంతురాలే అని కాసేపు మురిసిపోయింది. ఆ ఆనందంలో వెంటనే అందుకుంది. ఏమే సత్తి, వాడికి డబ్బు కావాలంటే నిన్ను అడగాల, మగాడికి ఆ మాత్రం స్వతంత్రం లేదా అంది. సత్యవతి అదను కోసం చూస్తూ ఉంది. నా డబ్బు వాడుకోవటానికి నన్ను అడక్క ఎవరిని అడుగుతాడు అంది. అదేమిటే, నీ వ్యవహారాలని చూస్తున్నది వాడేగా అంది కాంతమ్మ. అందుకునే కదా అడుగుతున్నాను అన్నాడు రామబ్రహ్మం. పేరే తాతను అడగకపోయావా అంది సత్యవతి. అడిగాను, కానీ డబ్బు వడ్డీలకు ఇచ్చానన్నాడు. నువ్వు గట్టిగా కావాలంటే ఇస్తాడు అన్నాడు. నేను గట్టిగా కావాలని ఎందుకంటాను? నాకేమైనా పచ్చగా నగలు చేయించుకునే యోగ్యత ఉందా అంది సత్యవతి. అదేంటే, ఈ జన్మలో చేసుకుంటే వచ్చే జన్మలో యోగ్యత వస్తుంది అంది కాంతమ్మ. తల్లి కల్పించుకునేసరికి సత్యవతి గయ్యమని లేచింది. నీకెప్పుడు నీ కొడుకులు కోడళ్ళు చల్లగా హాయిగా ఉండాలి, వాళ్ళకి అన్ని యోగ్యతలు ఉన్నాయి అంది గట్టిగా. ఈ మాటలన్నీ ఎందుకు, నేను అడుగుతున్నాను, ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు అన్నాడు రామబ్రహ్మం నిష్ఠూరంగా. నాకేం వ్యవహారాలు తెలుసునని పేరై తాతనే అడుగు అంది సత్యవతి. ఈ మాటలు వింటున్న వెంకటలక్ష్మి రంగప్రవేశం చేసింది. మీరంతగా ఎవరిని దేవిరించి అడగక్కర్లేదు. ఏం చంద్రహారం లేకపోతే ప్రాణం పోతుందా? ఉన్నప్పుడే చేయించుకుంటాను అంది ఉక్రోషంగా రుసరుసలాడుతూ. మంచి మాట చెప్పావు వదినా, ఇలాంటివన్నీ ఉంటేనే కదా మరి అంది. సత్యవతి అలా అనేసరికి వెంకటలక్ష్మి ఆహ్వం దెబ్బతింది. అవమానం జరిగినట్లుగా దుఃఖం పొంగుకొచ్చింది. నా మంచి చెడ్డలు నువ్వేం చెప్పనక్కర్లేదు అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది. రామబ్రహ్మం విసిరిగా లేచి భార్య వెంట నడిచాడు. కాంతమ్మ కొంత నిర్ఘాంతపోయినా వెంటనే కూతురి మీద విరుచుకుపడింది. నీకు పెద్దంతరం చిన్నంతరం లేదంది, మంచి మర్యాద తెలియదంది. వాళ్ల పంచన ఉండాల్సిన దానివి, వారి కడుపులో మెతుకులు తీసుకొని తినాల్సిన దానివంది. ఒకటనేమిటి, చాలా మాటలంది. అన్నింటికీ సత్యవతి ఆవేశంగా చెడీమంటే పెడీమని సమాధానాలు చెప్పింది. తనెవరి తిండి తినటం లేదంది. తన బతుకు తనే బతుకుతున్నానంది. ఇంట్లో ఉండనిస్తున్నారంటే రెక్కలు ముక్కలు చేసుకుని చాకరీ చేస్తున్నానంది. నీ దగ్గర నుండి అందరూ తీరిగ్గా పిల్లల్ని కంటున్న వాళ్లే. గొడ్డులా పనిచేస్తున్నది ఎవరు, నేను కాదా అంటూ నెలేసింది. తల్లి కూతుళ్ళు పెంకులు ఎగిరిపోయేలాగా కేకలు వేసుకున్నాక సత్యవతి రుసరుసలాడుతూ పడమటింటి గదిలోకి వెళ్ళి తలుపేసుకుని మంచం మీద వాలిపోయింది. ఆమెకు రోషంతో ఏడుపు వచ్చింది. కళ్ళ నీళ్లు తుడుచుకుని తీవ్రంగా ఆలోచించటం మొదలుపెట్టింది. చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది. పేరయ్య తాతతో చెప్పి తను సుశీలొదిన కొడుకుని పెంచుకుని వాణ్ణి తీసుకుని 25 మైళ్ళ దూరంలో ఉన్న బస్తీకి వెళ్ళిపోయి పొలం మీద వచ్చే డబ్బులు పెట్టుకుని బతికేయాలని గట్టిగా అనుకుంది. అలా ఖచ్చితంగా అనుకున్నాక సత్యవతికి నిద్ర పట్టేసింది.
సత్యవతి అభోజనంగా పడుకుందని కూడా ఎవరూ పట్టించుకొనేలేదు. గోలగోలగా ఎవరో అరుస్తూ ఏడుస్తూ ఉండగా మళ్ళీ విశాలాక్షికి మెలకు వచ్చింది. పక్కనే వాసు నిద్రపోతూ అస్థిమితంగా అటు ఇటు పొర్లుతున్నాడు. ఆ పసివాడి ఒంటి మీద చెయ్యి వేసి చూసింది. ఒళ్ళు కాలిపోతోంది. బయట మరీ గోల వినపడుతోంది. ఓలమ్మో ఓలమ్మో ఇదెక్కడి ఘోరమో తల్లో అంటూ పని మనిషి నూకాలమ్మ కంఠం వినిపించగానే లేచి తలుపు తీసి బయటకొచ్చింది. ఏదో తెలియని భయం ఆమెను గజగజలాడిస్తూ ఉండగా పెరటి వైపు నడిచింది. ఏమిటి నూకాలమ్మ అంది. ఇంకా ఏటంటారేటమ్మగారు, అంతా అయిపోయింది రండి అంటూ అరిచింది. నూతి గట్టుకు కాస్త యువతలగా అత్తగారు పడి ఉన్నారు. ఆమె పడి ఉన్న తీరు ఆ రూపం చూడగానే తెలుస్తోంది అది ప్రాణంతో ఉన్న మనిషి కాదని, శవమనిను. ఎన్నో అనుమానాలు విశాలాక్షిని ఒక్కసారిగా చుట్టుముట్టాయి. కానీ అన్ని ఆలోచనలకు దుఃఖం ఒక్కటే రూపం దాల్చి ఆమె చెంపల మీద అశ్రుధారలు ప్రవహించటం మొదలుపెట్టాయి. కాళ్ళు తడబడిపోయాయి. ఒళ్ళంతా వణికిపోతోంది భయంతో. గొంతులో నుంచి మాటలు రాక అవాక్కయి కొయ్యబారినట్లు ఉండిపోయింది క్షణం. ఆమెకు తెలియకుండానే చటుక్కుని అత్తగారి దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకుంది. అది చల్లగా బిగుసుకుపోయింది. ఇది నిజం కాకూడదు, ఇది కళ మాత్రమే అంటూ మనసు మొరాయిస్తూనే ఉంది. పిచ్చిదానా, ఇది పచ్చి నిజం అని వాస్తవం ఆమెను సవాల్ చేస్తూనే ఉంది. ఆమెకు దుఃఖం రెండింతలైంది. ఎవరికి చెప్పాలో, ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియని అయోమయ పరిస్థితి. ఆమె కళ్ళ ముందు అర్ధరాత్రి జరిగిన సంఘటన, ఇప్పుడు జరుగుతున్న సంఘటన కలగా పులకంగా కదులుతూ భయపెడుతున్నాయి. ఇంతలో మామగారు బయటకొచ్చి ఏమిటి ఏమైంది అనటం, 2 అడుగులు అత్తగారి వైపు వేయటం, ఆమెను పరీక్షించి కంగారుగా బయటకు వెళ్ళిపోవటం చూస్తూ స్థాణువులా ఉండిపోయింది. ఇప్పుడు మరింత పరీక్షగా చూసింది. ఎడమ కంటి కింద నల్లగా కమిలిపోయి వాచుంది. చేతుల నిండా ముఖం నిండా దెబ్బలు. విశాలాక్షి హృదయం భగభగ మండిపోయింది. తన ఇంట్లో అడుగు పెడుతూ ఉండగా అందంగా లేత తమలపాకు లాంటి చెక్కిళ్లతో తనకు హారతి పళ్ళెంతో ఎదురొచ్చిన ఆ రూపం ఒక్కసారి కళ్ళల్లో మెదిలింది. గుండెల్లో నుంచి దుఃఖం ఉప్పెనలా ఎగసిపడింది. ఆ అందం ఎందుకు కొరగాకుండా వికృతంగా మారిపోయిందనే బాధ ఆమెను నిలువెల్లా కాల్చేసింది. అందంగా సున్నితంగా విరిసే పువ్వును కాలి కింద వేసి ఎవరో నలిపేసినట్లు విశాలాక్షి విలవెల్లాడిపోయింది. ఆమె ఇంతవరకు తమ ఇంట్లో చావు చూడలేదు. 72 ఏళ్ల అమ్మమ్మ, 80 ఏళ్ల మా అమ్మ ఇంకా బతికే ఉన్నారు. ఈ అర్ధాంతరపు చావు విశాలాక్షిలో పైశాచికమైన భయాన్ని కలిగించింది. పక్కింటి గోడ మీద నుంచి ఎవరో పిలుస్తూ ఉంటే అటు చూసింది. ఏమిటమ్మాయి ఏమైంది అంటోంది పక్కింటి ఆవిడ. ఏం జవాబు చెప్పాలో, అసలు చెప్పవచ్చో చెప్పకూడదో తెలియటం లేదు. ఆమె మళ్ళీ పిలిచింది. చేసేది లేక మా అత్తగారు అంటూ చూపించి ఇంట్లోకి పరిగెత్తింది. వెనక నుంచి నూకాలమ్మ మాటలు వీపులో నుంచి సోలాల్లా గుచ్చుకుంటున్నాయి. దొంగ సచ్చినోడు ఏమీ ఎరగనట్టు ఈదులోకి వెళ్ళిపోయాడు అని నూకాలమ్మ ఏవేవో అంటోంది. అవి మామగారిని ఉద్దేశించి అన్న మాటలని అర్థమవుతూనే ఉంది. ఏవేవో ఊహిస్తూ విశాలాక్షి మరీ తల్లడిల్లిపోయింది. 3 రోజులు పచ్చి మంచినీళ్లు ముట్టకుండా ఏడ్చాడు జగదీష్. ఒంటి మీద దెబ్బల వల్ల 104 జ్వరంతో మూసిన కన్ను తెరవకుండా బాధపడి 4వ నాడు కళ్ళు తెరిచాడు వాసు. ఆ 3 రోజులు జగదీష్ని వాసుని 2 కళ్ళకి రెప్పలుగా కాపాడుకుంది విశాలాక్షి. సుశీల ఎలా చచ్చిపోయిందో ఎవరికి తెలియకుండానే, ఎటువంటి ఆరాలు రాకుండానే దహనకాండ జరిగిపోయింది. విశాలాక్షి తల్లి వచ్చి 10 రోజులు ఆదుకుంది. కామేశ్వరి 12 రోజులున్నా ఆమె ఏడుస్తున్నంతసేపు అదంతా బుడిబుడి రాగాలుగానే అనిపించింది విశాలాక్షికి. అంత బాధలేను ఎంతో ఆశ్చర్యం వేసింది. కామేశ్వరి మాటలు తీరు చిత్రంగా అనిపించేది. ఆమె తల్లి చనిపోయినందుకు బాధపడుతుందో లేక ఆ తల్లి దురదృష్టానికి వగస్తుందో ఒక్కొక్కసారి అర్థమయ్యేది కాదు. ఒక్కొక్కరి జీవితం అంతే వదినా, అలాంటి దురదృష్టవంతుల కోసం మనం బాధపడే ప్రయోజనం లేదు అంటుంది. కొన్ని మనం చేతులారా చేసుకుంటాము, వాటికి ఫలితం అనుభవించి తీరాల్సిందే. మంచితనం అంటే ఎవరికి కావాలి? సమయానికి తెలివి ఉండాలి, అది ముఖ్యం. అలా అప్పుడప్పుడు కామేశ్వరి పలికే పలుకులు విశాలాక్షికి చాలా అయిష్టంగా ఉండేవి. అవి అసంబద్ధంగా వినిపించేవి. దురదృష్టవంతుల కోసం మనం బాధపడి ప్రయోజనం లేదంటే ఏంటి? అత్తగారు చేతులారా ఏం చేసుకుంది? ఎందుకలా తల్లి గురించి మాట్లాడుతుంది కామేశ్వరి? తెలివైన వాళ్ళు మనకెక్కడైనా దొరుకుతారు కానీ మంచివాళ్ళు దొరకటం ఎంత కష్టం. ఇలా ప్రతిదానికి విశాలాక్షికి ప్రతి ఆలోచన కలిగి
కామేశ్వరి మీద విసుగ్గా అనిపించేది. తల్లి 12వ రోజు వెళ్ళబోతూ విశాలాక్షితో సున్నితంగా హెచ్చరించింది. ఈ పిల్లాన్ని మరీ మాలిం చేసుకోకే, నీకు గుదిబండవుతాడు అంది. ఈ మాటలు విని విశాలాక్షి తల్లి వైపు ఉరిమి చూసింది. ఆమె మాటలు జగదీష్ ఎక్కడ వింటాడో అని తల్లడిల్లిపోయింది. ఎన్నో ఒట్లు పెట్టి గాని జగదీష్ చేత మజ్జిగన్నం తినిపించడం గగనమైపోయింది విశాలాక్షికి. అప్పుడు కామేశ్వరి పాటుకు మాట ఒకటి ఉంది. ఎంత పుణ్యం చేసుకుంటే అంత, నువ్వు అంతగా ఏడుస్తూ కూర్చుంటే నీ ఆరోగ్యం చెడుతుంది రోయ్ అంది. అప్పుడు జగదీష్ కళ్ళల్లో చెర్రున పాకిన కోపం విశాలాక్షి గమనించకపోలేదు. మా అమ్మ దేవత, ఇది పూర్తిగా మా నాన్న పోలిక, అందువల్లనే రాక్షసి అన్నాడు భార్యతో నెమ్మదిగా. అతను ఆ క్షణంలో కసిగా అన్నా ఆ మాట నిజమే అనిపించింది విశాలాక్షికి. ఆ రోజు అంతా వెళ్ళిపోయారు. వెళ్తూ విశాలాక్షి తల్లి కూతుర్ని పంపమని అడిగింది. జగదీష్ వెళ్ళమన్నాడు. విశాలాక్షి తను రాను పొమ్మనేసింది. ఆమె మెంగలేక కక్కలేక ఊరుకుంది. పోని వెళ్ళు అన్నాడు జగదీష్. ఆమె అతని మెడ చుట్టూ చేతులు వేసి, ఈ సమయంలో నేను మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండను అంది. జగదీష్ ఆమెను గట్టిగా కౌగలించుకుని గుండెలు నిండుగా ఊపిరి పీల్చుకున్నాడు. అప్పుడే అక్కడికి వచ్చిన వాసు, వదినా ఆకలిస్తోంది అన్నాడు బిక్కు చూస్తూ. విశాలాక్షి వాసును చటుక్కుని ఎత్తుకుంది. జగదీష్ వాసును పరీక్షగా చూస్తూ సన్నగా పుల్లల్లా ఉన్న అతడి కాళ్ళు చేతులు నిమురుతూ, వీడి ఆరోగ్యం గురించి శ్రద్ధ చేయాలి అన్నాడు సాలోచనగా. మనం త్వరగా హైదరాబాద్ వెళ్ళిపోదామండి అంది విశాలాక్షి. జగదీష్ కళ్ళల్లో మెరుపు మెరిసింది. అక్కడే మంచి డాక్టర్కి చూపిస్తే సరి, ఈ వాతావరణం మారితే కొంత ఉత్సాహం కూడా వస్తుంది అంది విశాలాక్షి. జగదీష్ ఎంతో ఆనందంగా ఆరాధనగా భార్య వైపు చూశాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. వాసు నిద్రపోతున్నాడు. విశాలాక్షి ఏదో పుస్తకం తిరగేస్తోంది. అక్షరాల మీద చూపులు దొర్లుతున్నా ఒక్క మొక్క కూడా అర్థం కావటం లేదు. సగం ఆలోచిస్తూ సగం పుస్తకం తిరగేస్తూ మత్తుగా విరక్తిగా పడుకునుందామె. సరిగ్గా అప్పుడే వచ్చింది సత్యవతి. చనువుగా విశాలాక్షి దగ్గరకు వచ్చి ఎదురుగా ఉన్న మంచం వాల్చుకుని కూర్చుంది. ఏమిటి ఇలా వచ్చారు అంది విశాలాక్షి. ఏముంది, ఆ ఇంట్లో ఆవిరెట్టేసినట్టుంది, ఊపిరి అడగ పరిగెట్టుకొచ్చాను. విశాలాక్షికి సత్యవతి గురించి పూర్తిగా తెలియకపోయినా కొంత తెలుసు. పాపం చిన్న వయసులోనే భర్త పోయి పుట్టింట్లో అందరికీ చాకిరీ చేస్తూ కాలం గడుపుతోందని విశాలాక్షికి జాలి. విశాల, ఈ వాసుగాడిని నేను పెంచుకుంటానని సుశీల వదినికి చెప్పాను. సరేనంది, కానీ మా వాళ్ల సంగతి బాగా తెలుసున్న మనిషి కాదు, మీ వాళ్ళు ఊరుకోరే అంది. నిజమే, అందరూ రాక్షస మేళం అంది. విశాలాక్షి ఏమీ మాట్లాడలేదు. సత్యవతి మళ్ళీ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. అది ఇలా అర్ధాంతరపు చావు చేస్తుంది అనుకోలేదు. ఏం చేస్తాం, దాని బతుకలా తెల్లారింది అంది. అసలు ఏం జరిగిందండి అని అడగాలని నాలుగు చివరిదాకా వచ్చింది విశాలాక్షికి. కానీ పరాయి వాళ్ళ ద్వారా ఇంట్లో గుట్టు అడగటం సంస్కారం అనిపించలేదు. ఏదైనా అంతగా చెప్పాల్సిందుంటే తన భర్తే తనకు చెప్తాడు, ఇంతలో తను బయటపడిపోవటం ఎందుకు అని ఆలోచించి ఊరుకుంది. సత్యవతి మళ్ళీ మొదలుపెట్టింది. నిన్న ఈ విషయం, అదే దత్తత విషయం ఇంట్లో అనేసరికి పెద్ద గాలి దుమారం రేగింది. అందరూ నన్ను నానా మాటలు అన్నారు. మా వదిన ఏడుస్తూ కూర్చుంది. మా అన్నయ్య ఎన్నెన్నో అర్థాలు లాగాడు. అందుకేనా అప్పుడు డబ్బు అడిగితే ఇవ్వకుండా దాటేశావు అంటూ దెప్పి పొడిచాడు అంది. విశాలాక్షి ఊరికే వింటోంది. ఆమెకన్నీ అర్థం కాకపోయినా సత్యవతి బాధ అర్థమవుతోంది. నేను బాగా రెచ్చిపోయాను, నా ఇష్టం వచ్చినట్లు చేస్తానని ఖచ్చితంగా చెప్పేశాను. అయితే ఈ ఇంట్లో ఒక్క క్షణం ఉండనివ్వమని అమ్మంది. పిల్లాడిని తీసుకుంటే వాళ్ళు వీడిని ఏమైనా చేసేస్తారని భయం వేసింది. వాళ్ళ ముఖాలు చూస్తే అలాగే అనిపించింది అంది సత్యవతి. అప్పుడు నెమ్మదిగా అంది విశాలాక్షి. అయినా వాసు నదిలి మా వారు ఒక్క క్షణం కూడా ఉండరు అంది. సత్యవతి సాలోచనగా చూసి, నిజమేనమ్మా, వాడు మంచివాడు, వాడికి తగిన భార్య దొరికావు, నాకు అదే తృప్తి. నేను సుశీల దగ్గర గొప్పలు పోయాను, పిల్లాడిని నేను చూసుకుంటాననేదాన్ని, కానీ ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను అంది. మీరు ఆ విషయం ఏమీ ఆలోచించకండి. వాసు మా పిల్లాడు. మీరు ఒకవేళ అడిగినా ఆయన ఒప్పుకోరు. వాళ్ళ అమ్మ మీద ఆయనకు ఎంతో ప్రేమ. ఆమె పోయినందుకే బాధతో కుంగిపోయారు అంది విశాలాక్షి. సత్యవతి కాసేపు మౌనంగా కూర్చుండిపోయింది.
ఆమె చాలా బాధపడుతోందని విశాలాక్షికి అర్థమైంది. కేవలం తన అత్తగారి గురించి, ఆమెకు వయసు మళ్ళాక పుట్టిన బిడ్డ గురించి సత్యవతి ఎందుకంత బాధపడుతుందో అర్థం కాలేదు. ఆ బాధ కొంత అసహజంగా కూడా అనిపించింది. అయినా విశాలాక్షి ఏమీ మాట్లాడలేదు. నాకు ఆ విషయం తెలుసు. పిల్లాన్ని నేను తీసుకున్నా తీసుకోకపోయినా నేను పేరయ్య తాత సాయంతో ఏదో ఒకటి చేస్తాను. వీడో హోమ్స్ అని ఉంటాయిట, అలాంటి చోటుకి ఎక్కడికైనా వెళ్ళిపోతాను అంది. విశాలాక్షి ఆమె వెంక జాలిగా చూసింది. జగదీష్, విశాలాక్షి హైదరాబాద్ ప్రయాణం 3 రోజుల్లో పడింది. మర్నాడు తెల్లవారుతూనే విశాలాక్షి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి 2 రోజులుండి వచ్చేట్టు, ఆ మర్నాడు రాత్రి హైదరాబాద్ ప్రయాణం అయ్యేట్టు అంతా నిర్ణయం అయిపోయింది. ఏవేవో సామాను సర్దుకుంటూనే సరిపోయింది. సాయంత్రం స్నానం చేసి చీర మార్చుకుని గదిలోకి వెళ్ళిన విశాలాక్షి భర్త పడుకున్న తీరు చూసి గతుక్కుమంది. అక్కడే కింద బొమ్మల పుస్తకంలో బొమ్మలు చూసుకుంటూ కూర్చున్నాడు వాసు. భర్తను వెనుకగా చూసి కూడా గ్రహించేసింది అతనేదో మదన పడుతున్నాడని. పైగా తల్లి జ్ఞాపకాలు అతన్ని విపరీతంగా బాధ పెడుతూ ఉంటాయని కూడా ఆమె గ్రహించుకుంది. నెమ్మదిగా అతని దగ్గరగా వెళ్ళి ఏమండి అని పిలిచింది. అతను ఉలిక్కిపడి భార్య వెనక చూశాడు. అతని కళ్ళల్లో నీరు చూసి ఆమె చెల్లించిపోయింది. మీరు ఇలా బాధపడుతూ ఉంటే నాకేమీ బాగుండదు, పైగా చాలా బెంగగా ఉంటుంది అంది. విశాల, నీకు ఇంతవరకు చెప్పని రహస్యం ఒకటి నా గుండెల్లో చితిలా మండుతోంది. అది దాచి దాచి నా మనసు మండిపోతుంది. ఇంకా దాచాలని ప్రయత్నిస్తే నన్నే దహించేసేటట్టుంది అన్నాడు. అతని మాటల్లో వైరాగ్యం, బాధ, నిర్లిప్తత ఉన్నాయి. ఆ మనసు కలిచివేశాయి. చెప్పండి, మీరేం చెప్పినా వింటాను. అది ఎలాంటి విషయమైనా శిరసా వహిస్తాను అంది. నాకు తెలుసు విశాల, ఈ విషయంలో నేనెంతో అదృష్టవంతుణ్ణి. ఒకనాటి నా మనోవేదన ఈరోజు నీకు చెప్పుకోవటానికి స్వేచ్ఛ ఉంది. ఒక్క మాటి నేను చెప్పేది విన్నాక కూడా వాసుని నువ్వు ప్రేమించి ఆదరించలేకపోయినా ద్వేషించనని మాటివ్వు అన్నాడు. అతని కళ్ళల్లో కనిపిస్తున్న అభ్యర్థన చూసి ఆమె చెల్లించిపోయింది. మీరింకా నన్ను పూర్తిగా మీ దాన్ని చేసుకోనందుకు బాధగా ఉంది. మీరెలాంటి విషయం చెప్పినా పసివాడు దేవుడితో సమానం, వాడిని ద్వేషించే ప్రశ్నే లేదు అంది. జగదీష్ విశాలాక్షి మాటలు విని అలాగే ఆలోచిస్తూ కూర్చున్నాడు. అతని ఆలోచన గతంలోకి వెళ్ళిపోయింది. సత్యవతి అత్తయ్య తనను ఓదారుస్తూ విచారంగా, విషాదంగా చెప్పిన కథ మాటి మాటికి గుర్తు రావటం మొదలుపెట్టింది. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.